మా జీవితాలను మార్చడానికి వచ్చావు ప్రభా అని ఏడ్చేవారు కొందరు ఉంటారు. హల్లెలూయా. ఇంకొందరైతే మా ఏడ్చేవారిని చూసి ఏడ్చేవారు కొందరు ఉంటారు. వారికి నిజంగా ఏడుపు రాదు. వారికి నిజంగా ఏడుపు రాదు. ఏదో జనంలో వెళ్ళాం కదా, వారు ఏడుస్తుంటే ఏడవకపోతే బాగోదేమో అన్నట్లుగా ఏడ్చేవారు కొందరు ఉంటారు. హల్లెలూయా. ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. కొందరైనా మార్పు చెందుతారనే ఆశతో, ఎందుకంటే నామకార్థంగా భక్తి చేసే కాలం కాదు ఇది. ప్రభు మన కొరకు రాబోతున్నారు. ఆయన మరణించి 2026 సంవత్సరాలు గతించిపోయింది. ఇంకా మనము అదే భక్తిలో కొనసాగుతూ ఆయన చనిపోయిన దినమును అలాగనే ఆయన ఎలా శ్రమ పడ్డారో, ఎలా నలుగుకొట్టబడ్డారో అలాగన జరిగిస్తూ అదే కాలంలో నడిపించబడుతూ ఉంటే రాకడ సమయం దగ్గరగా ఉంది. మనం ఎప్పుడు పరిపూర్ణతలోనికి నడిపించబడతాం? మనం ఎప్పుడు ఇంకా దేవునికి దగ్గరగా మార్చబడతాం? దేవుని ప్రజలారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసినదిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున కొందరు ఈ భూమి మీద మరణించారు. ఎవరైనా మన ఇంట్లో గాని, బంధువులు గాని, భార్య భర్త బిడ్డలు ఎవరైనా మరణిస్తే మహా అయితే ఒక 3 రోజులు గట్టిగా ఏడుస్తాం, లేకపోతే ఒక నెల రోజులు గట్టిగా ఏడుస్తాం. ఇంకా ప్రేమ ఉంటే ఒక మర్చిపోతాం. హల్లెలూయా. మర్చిపోవడం అనేది దేవుడు మానవునికి ఇచ్చిన ఒక వరం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఈ 2026 సంవత్సరాల నుంచి యేసు ప్రభు కోసం ఏడ్చేవారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవలసిన అవసరం ఏంటి? యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించారు. ఆయన త్యాగం చేశారు. కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తం దారులుగా కారింది అని ఆయన శ్రమను తలుచుకొని ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన శ్రమను తలుచుకొని 2026 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఏడుస్తున్నారంటే మన పాపముల కోసం ఆయన చేసిన త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన త్యాగం మరువలేనిది. హల్లెలూయా.